వీక్షకులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్ర సముపార్జన సుమారు 300 ఏళ్ల బ్రిటిష్ ద్రాస్య శృంఖాలలో మగ్గిన మన దేశం ఎంతో మంది త్యాగధనుల రక్తతర్పణం, ప్రాణత్యాగం, ధీరత్వం, సుదీర్ఘ పోరాటం మూలాన స్వాతంత్రం సంపాదించుకోగలిగాం. ఆ స్వాతంత్ర సమరయోధులు సామాన్యులలో నింపిన చైతన్యం, స్ఫూర్తి, స్వేచ్ఛాకాంక్ష రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం నుండి విముక్తిని ప్రసాదించింది. సిపాయిల తిరుగుబాటు నుండి క్విట్ ఇండియా ఉద్యమం వరకు అనేక దశల అసమాన పోరాటాల త్యాగఫలం మనం పొందిన ఈ స్వాతంత్రం, స్వేచ్ఛ. యావత్ భారతావనిని ఏకం చేసిన అనేక మంది గొప్ప యోధుల స్వాతంత్ర సమరయోధులైన గాంధీజీ, నెహ్రూజీ, తిలక్, ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో ఈ మహాకృతువులో భాగమయ్యారు. చివరకు 1947 ఆగస్టు 15న మనం స్వేచ్ఛా స్వతంత్రాలను పొందుకోగలిగాం. స్వాతంత్రంతో పాటు ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు స్వాగతం పలికాయి. ఒకవైపు అశాంతి, అస్థిరత, మరోవైపు పేదరికం, సరిహద్దు తీవ్రవాదం, ఒకవైపు నిరక్షరాస్యత, అంతర్గత కలహాలు, మరోవైపు శరణార్థుల సంస్థానాలు, ఇలా ఎన్నో సంక్లిష్టలతో, ప్రతికూలతలతో, సంఘర్షణలతో ప్రారంభమైన మన ఈ దేశ స్వాతంత్రం నేడు అభివృద్ధి, సుస్థిరత, అంతరిక్ష పరిశోధనలతో అంతర్జాతీయ ఖ్యాతి నొంది ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూసేలా, మనపై ఆధారపడేలా అడుగులు వేస్తుంది. జై హింద్.